డీటెయిల్స్ చూస్తే టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది. వీరిలో 7 టీటీడీ ఉద్యోగులున్నారు. 2019, 2024 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలపై కేసు నమోదు చేసింది. వీరితో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై కూడా కేసు నమోదైంది. ఇందులో ఎస్వి గోశాల పూర్వ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఉన్నారు. దీంతో నిందితుల సంఖ్య 35కి చేరింది. వారిలో 10 మందిని అరెస్ట్ చేశారు. త్వరలో 12 మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. టీటీడీ కల్తీ నెయ్యి సిట్ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ చెప్పండి, ప్రస్తుతం కేసు ఏ దశలో ఉంది? టీటీడీ కల్తీ నెయ్యి విచారణ నేపథ్యంలో లోతుగా విచారణ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 మందిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అయితే మరో గత 2020 నుంచి 2024 మధ్య అప్పటి టీటీడీలో పనిచేసినటువంటి మార్కెటింగ్ విభాగంలో పనిచేసిన జీఎం సుబ్రహ్మణ్యంని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరింత ఆసక్తికరమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. వీటికి సుబ్రహ్మణ్యం అలాగే టీటీడీకి సంబంధించిన మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పిఏగా ఉన్నటువంటి అప్పన్న, వీళ్ళిద్దరూ కలిసి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్రలు పోషించారని చెప్పేసి కూడా సిట్ విచారణలో తెలిసింది. దీనికి సంబంధించి అప్పటి మార్కెటింగ్ సెక్షన్ లో పనిచేసినటువంటి సూపరింటెండెంట్, అలాగే కొనుగోలు విభాగంలో కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి ఎస్వి గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, వీరితో పాటు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు అనే వారిని కూడా వీరందరి మీద దాదాపు 7 మంది మీద టీటీడీ ఉద్యోగుల మీద కేసు నమోదు చేశారు. అలాగే సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు మొత్తం కలిపి 11 మంది మీద కేసు నమోదు చేశారు. వారిని కూడా విచారించాలని చెప్పేసి ఏసీబీ కోర్టు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి ఆ విధంగా మెమో పంపించింది. ఆ మేరకు ఈస్ట్ పోలీసులు కూడా వారి మీద కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ విచారణ వేగవంతం అవుతున్న నేపథ్యంలోనే మరింత టీటీడీలో పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలోనే గతంలోనే ఈ విచారణ చేయకూడదు, విచారణ ఆపేవాళ్ళని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి 2022లో సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. అంటే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటుందనే నెపంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు అయితే విచారణ చేసి పూర్తి స్థాయి నిజ నిర్ధారణ బయటపెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ప్రత్యేక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే సిట్ విచారణ ఏర్పడి ఇవాళ సిట్ విచారణ అయితే కొనసాగిస్తూ వస్తా ఉంది. ఇప్పటి వరకు 10 మందిని, అంటే బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ నుంచి దాదాపు భారీ ఎత్తున లంచాలు తీసుకున్నట్టు కూడా అటు మార్కెటింగ్ జీఎం గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అలాగే పిఏ అప్పన్న, వీళ్ళిద్దరూ కలిసి అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా సిట్ విచారణలో స్పష్టమైంది. వీరితో పాటు అప్పుడు వ్యవహరించినటువంటి 7 మంది జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మొత్తం 11 మంది ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కూడా సిట్ విచారణలో స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ మేరకు ఏసీబీ కోర్టు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి ఆదేశాలు జారీ చేసి వారిని కూడా కేసు నమోదు చేసి వారిని కూడా విచారణ చేపట్టాలని చెప్పి సిట్ అధికారుల ముందు ఉంచాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఏసీబీ కోర్టు ఆదేశాలతోనే తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అలాగే వీరిని కూడా త్వరలోనే సిట్ విచారణ చేపట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరో 7 ఉద్యోగులు కూడా, టీటీడీ ఉద్యోగులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. కేసు విచారణ మరింత లోతుగా కొనసాగిస్తూ విచారణ నేపథ్యంలోనే అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తా ఉంది. సిట్ అధికారులు అయితే పూర్తి పకడ్బందీగా, అంటే రాజ్యాంగబద్ధంగానే ఈ విచారణ చేపట్టడమే కాకుండా పూర్తి ఆధారాలతో అందరినీ అరెస్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.